ఒక రాష్ట్రీయ గీతము అన్నప్పుడు ఒక మెసేజ్ పోతుంది జనానికి. ఒక మెసేజ్ ఏంటంటే ఈ ప్రాంతంకు సంబంధించినటువంటి వాళ్ళు, ఈ మట్టి బిడ్డలు మ్యూజిక్ చేస్తే మంచిగా ఉంటుంది అనేది ఒక ఒక మెసేజ్. ఇప్పుడు మనం భారత జాతీయ గీతానికి అమెరికా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకుంటామా? ఇదే దేశం కావచ్చు, మాదైతే సపరేట్ ప్రాంతం కదా, మా సపరేట్ ఐడెంటిటీ ఉంది కదా తెలంగాణకు. వాళ్ళు గొప్పోలు కావచ్చు, అమెరికన్స్ కూడా గొప్పోలు కావచ్చు, లేదా జర్మన్ మ్యూజిషియన్ తెస్తావా, ఫ్రెంచ్ నుంచి వయలిన్ గీస్తున్న పెడతావా? అది కాదు కదా. సో కాకుండా ఏంటంటే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఇక్కడ కూడా ఉన్నారు. నీకు 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 ఇక్కడ మాండలికాలతోటి ఎట్లా మ్యూజిక్ సెట్ చేయాలి ఇదంతే అంత చేసేవాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా. ఈ ఆస్కార్ అవార్డు వచ్చినంత మాత్రాన నువ్వు గొప్పని కావచ్చు, మేము కాదంటలేం. కానీ ఇక్కడ పల్లెలను కదిలించినటువంటి సాహిత్యం, పేద ప్రజలను, చదువు రానటువంటి జనాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి డప్పు దరువులతోని జనాలను కదిలించినటువంటి అద్భుతమైనటువంటి మ్యూజిక్ కొట్టేటోళ్ళు ఇక్కడ ఉన్నారు. ఖాళీ డప్పుతో పెద్ద పెద్ద ఉద్యమాలు వచ్చినాయి. సాయుధ రైతాంగ పోరాటాలు చిన్న చిన్న పాటలతోటే. పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మొనగాడ పాలు మరసి ఎన్నాళ్ళు అయ్యిందో, నువ్వు పాలు మరసి ఎన్నాళ్ళు అయ్యిందో అని ఇటువంటి సాహిత్యాలకు పెద్ద పెద్ద ఆస్కార్ అవార్డులు అవసరం పడలే కదా. కానీ ఇవాళ వరకు ఆ సాహిత్యం బతుకుంది, ఆ మ్యూజిక్ బతుకుంది, ఆ డప్పు బతుకుంది. ఇట్లా రాగానే టకటక కొడుతూనే ఉన్నాడు. రాత్రి మా విమలకు పాట పాడుతుంటే ఏడుకలో లేచిన డప్పు పట్టుకొని కొడుతూనే ఉన్నాడు. ఇట్లా అని అయిపోయి జనానికి వెళ్ళిపోతూనే ఉంటుంది. సో నీకు దానికి ఏదో పెద్ద ఈయన రావాలనే పెద్ద అవసరం ఇక్కడ లేదు. ఇంకొకటి ఏంటంటే అసలు అంటే చాలామందికి కొత్త వాళ్ళకి తెలియదు ఇది. నేను మీ ఛానల్ ద్వారా నేను జనానికి చెప్పదలుచుకునేది ఏంటంటే తెలంగాణ ఉద్యమం మొదలైందే ఆత్మగౌరవ పోరాటం. ఇది ఫస్ట్ నుంచి ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి కూడా అవహేళన చేసుకుంటూ వచ్చారు ఈ ప్రాంత ప్రజలను. మీకు మాట్లాడరాదు, మీ భాష కాదు, మీది చెత్త భాష, మీది గుండాల భాష, మీది రౌడీల భాష, మీకు చదువు రాదు, మీకు బట్టలేసుడు నేర్పించిందే మీరు సంస్కారహీనులు, మీరు కుసంస్కారులు, ఇటువంటి పదాలు ఇవన్నీ మేము ఈయన చూడాలి. మేము కాదు, మా ఫాదర్స్ కూడా అటువంటి విని అందరు ఉన్నారు. కాబట్టి రేపొద్దుగాల ఈ ప్రాంతం కాకుండా ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి వచ్చినటువంటి కీరవాణి, నువ్వు గొప్పని కావచ్చు భయ, నాకు సంబంధం లేదు. కానీ కీరవాణియే కనుక మ్యూజిక్ కనుక కొట్టేది ఉంటే, అరే ఆల్రెడీ నేను మొదలు పెట్టినాకే ఎవరు ఆంధ్రాలో ఇంతకుముందు నేను మీటింగ్లో స్టేజ్ మీద చెప్తా ఉండే. ఆంధ్ర అంటున్నాడు, మీ సాహిత్యంలో దమ్ము లేదు కాబట్టికనే మా కీరవాణి మీకు మ్యూజిక్ అవసరం పడ్డది భయ్, మీ సాహిత్యంలో దమ్ము ఉంటే మా కీరవాణి ఎందుకు అని అన్నాడు. ఆల్రెడీ ఆంధ్రాన్ని సురువు చేసిండు ఆయన చెప్పుడు. అంటే మీరు రాసుకున్న దాంట్లో కరెక్ట్ లేదు. అంటే తెలంగాణ ఔన్నత్యాన్ని గొప్పగా చెప్పుతున్నటువంటి సాహిత్యం వాళ్ళకి నచ్చదు, ఎట్లాగో నచ్చదు ఆంధ్రాలకు. సో ఆల్రెడీ మొదలు పెట్టేసారు వాళ్ళు. సో రేపు ఈ అపవాదం ఉంటుంది మన మీద. కనీసం మన రాష్ట్రీయ గేయమన్నా ఈ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డలు ఇస్తే బాగుంటుంది. అట్లా ఇక్కడ అటువంటి గొప్ప వ్యక్తులు లేరని కూడా నేను చెప్తలేను. ప్రభుత్వాలను కొట్టినటువంటి సాహిత్యాన్ని ఇచ్చినటువంటి వందే మాతరం శ్రీనివాస సొంటోళ్ళు కావచ్చు, పెద్ద పెద్ద అమరుల మీద కావచ్చు, తెలంగాణ ఔన్నత్యాన్ని గొప్పగా చెప్పేటువంటి పాటలు పెట్టిన మా అలా రవి కావచ్చు, బొల్లెపల్లి మోహన్, చాలామంది అబ్బా. నేను మ్యూజిక్ డైరెక్టర్ అని స్పెషల్గా కూడా నేను చెప్పదలుచుకోలేదు. మీరు పల్లె కన్నీరు పెడుతుంది పాట అయినొచ్చు కదా. మడుగులన్నీ అడుగంటిపోయినాయి, బావులు సావుకు దగ్గరైనాయి, వాగులు వంకలు ఎండిపోయినాయి, సాకలి పొయ్యిలు గూలిపోయినాయి. ఇటువంటి పాటలతోటి అంటే పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రల అనే పాటకు మ్యూజిక్ డైరెక్టర్ వహించినటువంటి వందే మాతరం శ్రీనివాసు ఆ ఒక్క పాటతోటి చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేసినావు నువ్వు అని చెప్పని గోరెటెంకనని వీళ్ళని పిలుచుకొని, అప్పుడు రాజశేఖర రెడ్డి పిలుచుకొని సన్మానం చేసిండు. మరి దానికి మ్యూజిక్ ఎవరు కొట్టిరు?